కెనడా దేశం ఎక్కువగా ప్రొవిన్సెస్ అండ్ విలేజెస్తో ఉండేది. 1535లో ఈ దేశానికి వచ్చిన ఫ్రెంచ్ ఎక్స్ప్లోరర్కు స్థానికులకు వచ్చిన మిస్కమ్యూనికేషన్ వల్ల కెనటా అనే పదం వచ్చింది. కెనటా అంటే హ్యూరన్ ఇరోకోష్ భాషలో విలేజ్ అని అర్థం. ఇక్కడ హ్యూరన్ ఇరాక్వోయిస్ అంటే నార్త్ అమెరికా ప్రాంతాల్లో నివసించే హ్యూరన్ అనే గిరిజన తెగ మరియు ఇరాక్వోయిస్ వారు మాట్లాడే భాష. చైనా సెంటర్ కింగ్డమ్. చైనా అనే పేరు సంస్కృత పదం అయిన సీనా నుండి పుట్టింది. ఇది చైనీస్ కిన్ రాజవంశంగా పిలువబడే చిన్ డైనస్టీ ద్వారా వచ్చింది. ఇది చైనా దేశపు మొదటి రాజవంశం. ఈ దేశాన్ని మాండరిన్లో జోంగ్వోగా పిలుస్తారు. జోంగ్వో అంటే సెంట్రల్ స్టేట్ లేదా మిడిల్ ఎంపైర్ అని అర్థం. చైనా నుండి ఎక్కువగా సిల్క్ ఉత్పత్తి అవ్వడం వలన రోమన్స్ మరియు గ్రీక్ ఈ దేశాన్ని సార్స్ అని పిలిచేవారు. కోస్టారికా రిచ్ కోస్ట్. 1502లో సెంట్రల్ అమెరికాకు వచ్చిన కొలంబస్ కోస్టారికాను ఎంతగానో ఇష్టపడ్డాడు. ఇక్కడ కనిపించే అందమైన కోస్ట్, పుష్కలంగా ఉండే ప్రీషియస్ మెటల్స్, గోల్డ్, మ్యాంగనీస్, కాపర్ మైన్లను చూసి ఈ ప్రాంతానికి రిచ్ కోస్ట్గా పేరు పెట్టారు. తరువాత కోస్టారికాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. క్యూబా వేర్ ఫర్టైల్ ల్యాండ్ ఈజ్ అబండెంట్. 1200 సంవత్సరంలో పంటలు పండిస్తూ కరీబియన్ ఐలాండ్స్లో స్థిరపడిన టైనో ప్రజలు ఆ ప్రాంతాన్ని కొబావో అని పిలిచేవారు. కొబావో అంటే ద ప్లేస్ వేర్ ఫర్టైల్ ల్యాండ్ ఈజ్ అబండెంట్ అంటే సారవంతమైన భూమి సమృద్ధిగా ఉన్న చోట అని అర్థం. ఈక్వెడార్ ద ఈక్వేటర్. 1976లో ఒక ఫ్రెంచ్ టీం భూమధ్య రేఖను మ్యాప్ చేస్తుంది. ఆ టైంలో స్పానిష్ వలసదారులు భూమధ్య రేఖను ఆనుకొని ఉన్న ఈ దేశాన్ని సందర్శించినప్పుడు ఈ ప్రాంతానికి ఎల్ ఈక్వెడార్ అని పిలిచేవారు. స్వాతంత్ర యుద్ధం తర్వాత ఎల్ ఈక్వెడార్ రిపబ్లిక్ ఆఫ్ ఈక్వెడార్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. ఫిజీ ద గ్రేట్ ఫిజీ. ఇది యూరోపియన్ ఎక్స్ప్లోరర్స్ కాలం నాటి ఒక పొరపాటు. కెప్టెన్ జేమ్స్ కుక్ ఇంగ్లాండ్ కోసం సౌత్ పసిఫిక్ ద్వారా ట్రావెల్ చేస్తూ ప్రస్తుత ఫిజీ దేశంలో ల్యాండ్ అయ్యారు. కెప్టెన్ కుక్ అక్కడ నివసించే టోంగాన్స్ను ఈ ఐలాండ్ పేరు ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ టోంగాన్స్ విటీ అని సమాధానం చెప్పారు. కానీ కెప్టెన్ కుక్ ఫిజీ విన్నట్లు అనుకున్నాడు. ఆ విధంగా ఫిజీ కంట్రీ నేమ్ ఒక ఇంగ్లీష్ మ్యాన్ మిస్టేక్ వలన పుట్టింది. ఇండియా ల్యాండ్ ఆఫ్ ద ఇండస్. ఇండియా అనే పేరు ఒరిజినల్గా ఆసియాలో అతిపెద్ద నదులలో ఒకటైన ఇండస్ రివర్ నుండి వచ్చింది. ఇండస్ రివర్కి అనేక పేర్లున్నాయి. గ్రీకులు దీనిని సింతోస్ అని, చైనీస్ దీనిని షెండు అని, ఉర్దూలో ఇండస్ మరియు సంస్కృతంలో సింధు అని పిలిచేవారు. అరబ్బులు మరియు ఇరానియన్స్ ఎస్ను హెచ్గా పలకడం వలన సింధు పదం హిందూగా మారి హిందూస్గా ఈ దేశాన్ని పిలిచేవారు. తరువాత 9th సెంచరీలో హిందూస్ ఇండోస్గా గ్రీకులు పిలిచేవారు. ఫైనల్గా 17th సెంచరీలో ఇంగ్లీష్ లేదా లాటిన్ ఇన్ఫ్లుయెన్స్ వలన ఇండోస్ పేరు ఇండియాగా ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. అయితే ఇండియా అనేది ఒక ఆంగ్ల పదం కాగా భారతీయులమైన మనం మన దేశాన్ని భారతదేశం అని పిలుచుకుంటాం. అసలు భారతదేశం అనే పేరు అఖండ భారతదేశాన్ని పరిపాలించిన భరత చక్రవర్తి నుండి వచ్చింది. మొదట భారత్ అనే పేరు గంగా నది పశ్చిమ ప్రాంతానికి ఉపయోగించబడింది. తర్వాత మొత్తం ఖండానికి భారత్ పేరు వర్తింపజేయబడింది. సాధారణంగా ఒక కంట్రీ నేమ్ అనేది అక్కడ నివసించే తెగ లేదా వారు మాట్లాడే భాష లేదా అక్కడ ప్రవహించే నది ద్వారా వస్తుంది. కానీ ఇలా కాకుండా ఇండోనేషియా అనే పేరుకు పర్టిక్యులర్ రీజన్ లేనప్పటికీ దీనికి చాలా స్టోరీస్ ఉన్నాయి. ఇండోనేషియా అనే పేరు పెట్టకముందు దీనికి ఫారినర్స్ అనేక పేర్లతో పిలిచేవారు. 5th to 4th సెంచరీలో దీనిని యావత్ ద్వీప అని, సువర్ణ ద్వీప అని, ఇంకా బెర్నార్డ్ బ్లెకీ అనే ఒక సెక్రటరీ జనరల్ ఆఫ్ నెదర్లాండ్ గవర్నమెంట్ హిస్టారికల్ ఇన్స్టిట్యూట్ ఇన్ రోమ్ 1943లో ఈస్ట్ ఇండీస్ హిస్టరీ మీద ఒక బుక్ పబ్లిష్ చేశారు. దాని టైటిల్
నుసాంతర. ఇక్కడ నుసాంతర అంటే ప్రస్తుత ఇండోనేషియన్ ఐలాండ్స్ను రిప్రజెంట్ చేశారు. దీనికన్నా ముందు 1850లో ఇంగ్లీష్ ఎథనాలజిస్ట్ అయిన ఎరల్ తన పబ్లికేషన్స్లో ఏమని చెప్పాడంటే, ప్రస్తుత ఈ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఇండియాకి దగ్గరగా ఉండడం వలన వీటిని ఇండియన్ ఆర్కిపెలాగో లేదా మలయన్ ఆర్కిపెలాగో అని, ఇక్కడ నివసించే ప్రజలను ఇండోనేషియన్ లేదా మలయోనేషియన్ అని ప్రతిపాదించాడు. తర్వాత ఈ ఇండియన్ ఆర్కిపెలాగోకి పర్యాయపదంగా ఇండోనేషియా అని మొదటిసారి ఉపయోగించబడింది. ఇంకా దీనికి పాలినేషియా, మైక్రోనేషియా, మెలనేషియా, ఏషియనేషియా అనే పేర్లు వచ్చినప్పటికీ ప్రజలు వీటిని చాలా త్వరగా మర్చిపోయారు. తరువాత 1884లో అడాల్ఫ్ బాస్టియన్ తన బుక్కి ఇండోనేషియా అనే టైటిల్ పెట్టడం, ఈ బుక్ బాగా పాపులర్ అవడంతో అప్పటి నుండి స్కాలర్స్ అందరూ ఈ పేరును బాగా ఉపయోగించడం వలన ఇండోనేషియా అనే పేరు వాడుకలోకి వచ్చింది. జపాన్ ఆరిజిన్ ఆఫ్ సన్. జపనీస్ భాషలో ఈ దేశం పేరు నిపాన్ లేదా నిహాన్ అని అంటారు. అంటే ఆరిజిన్ ఆఫ్ సన్ అని అర్థం. ఎందుకంటే జపాన్ చైనాకి ఉత్తరంగా ఉంటూ సన్ రైజ్ని చూసిన మొదటి దేశం. అందుకే చైనీస్ జపాన్ని ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని పిలుస్తారు. ఏ సీ ఎక్స్ప్లోరర్స్ జపాన్కి ప్రయాణించినప్పటికీ మార్కోపోలో సౌత్ చైనాకి వచ్చినప్పుడు జపాన్ దేశం గురించి తెలుసుకున్నాడు మరియు ఈ దేశానికి జీ పాంగ్ అని పిలిచేవాడు. తరువాత ఇదే పేరు జపాన్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. పాకిస్తాన్ ల్యాండ్ ఆఫ్ ద ప్యూర్. ఉర్దూ మరియు పర్షియన్ భాషలో పాక్ అంటే ప్యూర్ అని, స్థాన్ అంటే ప్లేస్ ఆర్ ల్యాండ్ అని అర్థం. ఈ విధంగా పాకిస్తాన్ అంటే ల్యాండ్ ఆఫ్ ద ప్యూర్ అంటే స్వచ్ఛమైన భూమి అని అర్థం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.